హాయ్ ఫ్రెండ్స్, ఎంతో పురాతనమైన చరిత్రలో కూడా ఎన్నో ఆధునిక విషయాలు దాగుంటూ ఉన్నాయి. ఎన్నో సాంకేతిక అంశాలు మనకి కొత్త పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. నేటికి చరిత్రకారులకు, పురాతత్వ శాస్త్రవేత్తలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సమాధానాలు దొరకని ప్రశ్నల చిట్ట వారి ముందుంచుతున్నాయి. కొన్నింటికి వారు ఊహించి సమాధానాలు వెతుకుతున్నారు. మరికొన్నింటిని భౌతిక పరిస్థితులను అంచనా వేసి నిర్ధారణలు చేస్తూ ఉన్నారు. ఇంకొన్నింటిని నాటి స్థితిగతులకు, నేటి స్థితిగతులకు బేరీజు వేసి ఒక స్పష్టతకొస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆధునిక మనిషి కన్నా ముందే అనేక అద్భుతమైన నాగరికతలు వెలిశాయి. గొప్ప గొప్ప సాంకేతిక పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈరోజు అలాంటి విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మే 2013 టియోటియుకన్ పిరమిడ్ ప్రాంతంలో లిక్విడ్ మెర్క్యూరీ వెలికితీసే కంటే ముందు పురాతత్వ శాస్త్రవేత్త సెర్జియో గోమెజ్ మరియు అతని బృందం మరో గొప్ప విషయాన్ని వెలికితీసింది. పక్షి రెక్కల్లాంటి ఆకారంలో ఉండే దేవాలయంలోని సొరంగపు అడుగు భాగాన అనేక చోట్ల లోహపు ముద్దలు కనిపించాయి. ఆ లోహపు ముద్దలు ఒక్కోటి 1 అంగుళం నుంచి 5 అంగుళాల వరకు ఉన్నాయి. అవి అద్భుతమైన మెరుపును కూడా కలిగి ఉన్నాయి. దూరం నుంచి చూస్తూ ఉంటే ఈ ప్రాంతమంతా మెరుస్తూ కనిపించింది. అక్కడ అలాంటి మెరిసే బంతులు వందలాదిగా ఉన్నాయి. సొరంగ బయట కాలిన పైరైట్ ముక్కలు కనిపించాయి. లోపల మట్టి ఉంది. ఈ ప్రాంతం మొత్తం గోల్డెన్ పైరైట్స్ మరియు బంగారపు ముక్కలు పడి ఉన్నాయి. అలాంటి వాటిని ఎవరూ అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. వాటిని ఏమంటారో కూడా తెలియదు. మెసోఅమెరికాలో గతంలోనూ ఎప్పుడూ ఇలాంటి ఛాంబర్స్ దొరకలేదు. టియోటియుకన్ ప్రాంతంలో కూడా ఇలాంటివి దొరకలేదు. ఈ బృందంలో ఎవరికి ఈ విషయాలేంటో అర్థం కాలేదు. ఈ బంగారు బంతుల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో ఉన్న వైవిధ్యమైన పదార్థాలేంటో మొదట అర్థం కాలేదు. భూమి మీద కనిపించే ఏ పదార్థాన్ని అది పోల్చే విధంగా లేదు. పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా ఆ బంతులు ఎలా తయారయ్యాయో తెలుసుకోలేకపోయారు. అసలు ఆ సొరంగంలోకి ఈ విచిత్రమైన పదార్థం ఎలా వచ్చింది, దాని ఉపయోగం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. మరి ఈ పిరమిడ్లు ఇక్కడ ఇలా ఎందుకున్నాయి? పిరమిడ్ల లోపల ఈ మెరిసే పదార్థం యొక్క ఉపయోగం ఏంటి? లేదంటే టియోటియుకన్లో ఉపయోగించిన టెక్నాలజీని ఈ బృందం తెలుసుకోలేకపోతుందా? ఇక్కడ దొరికిన మెర్క్యూరీ లాంటి పదార్థం ఈ ప్రాంతాన్ని మరింత ఆసక్తికరమైన ప్రాంతమేమో అని అభిప్రాయం కలిగేలా చేసింది. 1906లో ఆర్కియాలజిస్ట్ లియోపోల్డో బాట్రెస్ ఈ పిరమిడ్లలోని రాయిలో మైకా లాంటి పదార్థం ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఈ పదార్థాన్ని ఎలక్ట్రికల్, థర్మల్ అప్లికేషన్స్లో వాడుతూ ఉంటారు. ఈ అన్వేషణ కూడా చరిత్రకారుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఇలాంటి పదార్థం మరి ఇతర చారిత్రక నిర్మాణాల్లోనూ లభించలేదు. కేవలం ఇక్కడ మాత్రమే ఇలాంటి పదార్థాన్ని చూడగలిగారు. ఈ పిరమిడ్లలో అనేక మైకా లేయర్లు కనిపించాయి. మొదటి రిపోర్ట్లో లియోపోల్డో బాట్రెస్కి టెంపుల్ ఆఫ్ ది సన్ పైన ఇలాంటి మైకా లేయర్స్ కనిపించాయి. మొదటిసారి ఈ విషయం వెలుగులోకి వచ్చాక అనేక పిరమిడ్లలో ఈ మైకా ముక్కలు కనిపించాయి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లోకి టూరిస్టులను వెళ్ళనివ్వడం లేదు. 1990 దశకం చివరిలో మెక్సికో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని సీల్ చేసింది. ఈ ఇనుప తలుపుల వెనకాల ఆ మైకా జాగ్రత్తగా ఉంది. జాగ్రత్తగా చూడండి, ఇప్పటికీ అది బయట కనిపిస్తోంది. ఈ పిరమిడ్ల అడుగు భాగాన నీళ్లు ప్రవహించడానికి అనేక కెనాల్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి. ఈ అన్ని కెనాల్స్ నుండి మైకా ఉన్న ఛాంబర్లోకి నీళ్లు మళ్లించే ఏర్పాటుంది. ఈ గదిని ఒక ప్రత్యేకమైన అవసరం కోసం వాడేవారని అర్థమైంది. 1970లో రీసెర్చర్ మరియు రచయిత ఎరిచ్ వాన్ డానికెన్ చాలా దగ్గరగా వెళ్లి మైకా ఛాంబర్ని చూశాడు. అక్కడి స్థానిక ఆర్కియాలజిస్ట్ని రమ్మని పిలిచారు. అతను రాసిన పుస్తకాలు చదివారు. అతను ఆహ్వానించి ఈ మైకా ఛాంబర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఈ ఛాంబర్ చుట్టూ 4 గోడలున్నాయి. ఈ 4 గోడలకు కూడా ఇన్సులేషన్ లాగా మైకాని చెక్కారు. ముందు రాయి, ఆ తర్వాత 10 సెంటీమీటర్ల మందంలో మైకా, తిరిగి రాయిని పేర్చిపెట్టారు. మైకా నిల్వ చేసిన ఛాంబర్ గోడలకి సన్నని ఒక రంధ్రం చేసి ఉంది. ఆ రంధ్రాన్ని కూడా మైకాతో ఇన్సులేట్ చేశారు. ఆ చిన్న రంధ్రం ఒక పెద్ద పిరమిడ్లోకి దారి చూపిస్తుందని అర్థమైంది. మైకాని ఆధునిక కాలంలో ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో ఇన్సులేటర్ ఫర్ హీట్గా ఉపయోగిస్తారు. ఎందుకంటే ఈ పదార్థం 1800 డిగ్రీల వేడిని కూడా తట్టుకుంటుంది. ఈ రోజుల్లో మైకాని అత్యాధునిక టెక్నాలజీలో విరివిగా వాడుతున్నారు. అలాంటి మైకాని పిరమిడ్లలో నిక్షిప్తం చేయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? మైకా చాలా సున్నితంగా ఉండే పదార్థం. అదే సమయంలో వేడిని కూడా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. అసలు ఆ కాలంలో ఈ ప్రాంతంలో మైకా ఎందుకు అవసరమైందనేది ఇక్కడ అందరికీ ఎదురైన ప్రశ్న. ఈ గోళాకారంలో ఉన్న పదార్థానికి విడిగా ఉన్న మైకాకి మధ్య ఏదో సంబంధం ఉందని అర్థమైంది. ఇదంతా ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ కోసం వాడేవారిని మాత్రం అర్థమైంది. అయినా నాటి మానవ సమాజం ఈ మైకా గురించి ఎంత మేరకు అర్థం చేసుకుంది, ఎందుకు ఉపయోగించింది అనే విషయం మాత్రం అర్థం కాలేదు.
కాకపోతే ఈ పదార్థం చాలా ఉపయోగకరంగా ఉండేదని, చాలా ముఖ్యమైన పనులకే దీన్ని వాడేవారని మాత్రం అర్థమవుతోంది. మెర్క్యూరీకి మైకాకి మధ్య ఏదో ఒక సంబంధం ఉండేది. ఈ ఆలోచనకు మరింత బలాన్నిచ్చే విషయం ఇక్కడే జరిగింది. ఇక్కడ ఒక భారీ విస్ఫోటనం జరిగింది. దీని చుట్టుపక్కల ఇందుకు సంబంధించి అనేక ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. ఈ విస్ఫోటనంలో ఒక ఆలయం కూడా ధ్వంసమైంది. ఈ విస్ఫోటనం 6వ శతాబ్దంలో మానవాళి విధ్వంసానికి కారణమైంది. ఈ భారీ విస్ఫోటనం వల్ల ఈ నగరం కూడా ధ్వంసమైపోయింది. అయితే ఈ విధ్వంసం పిరమిడ్లకి చాలా దగ్గర ప్రదేశంలో జరిగిందని మాత్రం అర్థమవుతోంది. పురాతత్వ శాస్త్రవేత్త లియోపోల్డో బాట్రస్ 19వ శతాబ్దం చివర్లో ఈ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదం చిన్నది కాదు, చాలా పెద్దదని అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణాలు కూడా అన్వేషించడం మొదలుపెట్టారు. నాటి వ్యక్తులు ఏదో వెతికేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగానే అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికీలలుగా మారాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో దొరికిన మైకా, మెర్క్యూరీ కారణంగా కూడా ప్రమాదాలు సంభవించే ప్రమాదం ఉందా అనే కోణంలో కూడా ఆయన పరిశోధనలు చేశాడు. యాన్షంట్ ఆస్ట్రోనాట్ థియరిస్టులు కూడా ఇలాగే ప్రమాదం సంభవించి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. ఈ పిరమిడ్లు కూడా ఒకప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ ప్లాంట్స్ లాగా ఉపయోగపడ్డాయని కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ఒకప్పుడు ఈ పిరమిడ్లే పవర్ ప్లాంట్స్ లాగా పనిచేశాయని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నమ్మే విషయం. దీన్ని బట్టి భూమిలో ప్రతిధ్వని శక్తి దాక్కుని ఉంటుంది. ఇక నుండి ఈ శక్తి నలువైపులా వ్యాపిస్తుంది. పిరమిడ్లు కూడా ఇలాంటి గుహలుగానే నిర్మించబడ్డాయి. ఇక్కడ మెర్క్యూరీ మరియు మైకా కలగలిసిపోయి ఉండేవి. ఇక్కడికి దేవుళ్ళు, దేవతలు వచ్చేవాళ్ళు. ఈ విషయాలన్నింటినీ ఒక్కచోట చేర్చినప్పుడు ఈ పిరమిడ్లు దేవతల పవర్ ప్లాంట్స్గా భావిస్తారు. ఇదొక టెక్నాలజీ విషయం అయితే ఇక్కడ శక్తిని ప్రొవైడ్ చేస్తూ ఉంటే ఆ వ్యవస్థలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటాయి. ఇక్కడ ఒకవేళ శక్తి ఉంటే గనక మైకా ఆ శక్తిని ఆపేందుకు ఇక్కడుంది. ఇక్కడ దొరికిన మెర్క్యూరీ ఆ వ్యవస్థలో ఉండేది. ఇక్కడ ఎప్పుడో చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉంటుంది. ఒకవేళ పిరమిడ్లు ప్రాచీన పవర్ ప్లాంట్లుగా ఉంటే, ఇక్కడ విద్యుత్ శక్తి ఉత్పత్తి జరుగుతూ ఉంటే కనుక ఇక్కడ దొరికిన లిక్విడ్ మెర్క్యూరీ ఇందులో ఎలా ఉపయోగపడేది? మెర్క్యూరీని అంతరిక్షయానంలో వాడుతూ ఉంటారు. ప్రాచీన చరిత్రలో ఈ మెర్క్యూరీని విమానాల్లో, ఇతర వాహనాల్లో ఉపయోగించినట్టుగా రాసి ఉంది. దీన్ని బట్టి ఇక్కడ దొరికిన లోహ పదార్థాలు అంతరిక్ష ప్రయాణానికి వాడే వాహనంలో ఉపయోగించేవారు. ఈ వాహనాలను భూమి మీదకు వచ్చే గ్రహాంతర వాసులు ఉపయోగించేవారేమో. లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా, ఫిబ్రవరి 2017 ఫిజిసిస్ట్ జేమ్స్ లింకన్ మెర్క్యూరీని ఉపయోగించి సూపర్ కండక్టర్స్ని తయారు చేసి అనేక ప్రయోగాలు చేశారు. అవి చాలా దృఢంగా ఉండే గాల్లో ఎగిరే వాహనాల్లో ఉపయోగపడతాయేమో అని పరిశీలించి చూశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాచీన పిరమిడ్ల పవర్ ప్లాంట్స్ నుంచి తయారయ్యేవి. ఈ పరీక్షల్లో మెర్క్యూరీ స్థానంలో అలాంటి లక్షణాలున్న మరో పదార్థాన్ని ఉపయోగించి చూశారు. ఎందుకంటే మెర్క్యూరీ చాలా ప్రమాదకరమైన పదార్థం. ఈ పిరమిడ్లన్నీ కూడా ఒక కొత్త విధానంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ రూపకల్పనకు ఉపయోగపడిన ప్రదేశాలని చెప్పాలి. అందుకేనేమో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాల్లో ఎగిరే వాహనాలు తరచుగా ప్రయాణించినట్టు తెలుస్తోంది. చెప్పాలంటే ఈ పిరమిడ్లు ఆ కాలం నాటి కేప్ కానవరల్ కూడా కావచ్చు. ఈ రోజుకి చాలా రకాల స్పేస్ ఈక్వేటర్స్ కూడా ఇలాంటి పద్ధతిలోనే తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎర్త్ ఈక్వేటర్ని శక్తివంతంగా వాడుకునేలా చేస్తాయి. ఈ స్థలం స్పేస్ పోర్టుగా కూడా మారేందుకు అవకాశం ఉన్న ప్రదేశం. ఇక్కడ నుండి గ్రహాంతర వాసులు రావడానికి వెళ్ళడానికి అనుకూలంగా ఉండే ప్రదేశం. ఈ ప్రదేశం నిజంగానే గ్రహాంతర వాసులకు ఒక స్పేస్ పోర్టుగా ఉపయోగపడిందా? పైగా ఈ స్పేస్ పోర్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్ని కూడా విడుదల చేసేదా? లిక్విడ్ మెర్క్యూరీ సహకారంతో ఎగిరే వాహనాల్లో ప్రయాణించే గ్రహాంతర వాసులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేదా? ఇలాంటి రహస్యాలెన్నో ఈ నగరం అడుగున పూడుకుపోయిన చారిత్రక ఆనవాళ్లలో గుప్తంగా నిక్షిప్తమై ఉన్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.